చేసుకొని వీళ్ళు ఇద్దరు కూడా కలిసి మూడో ఆయన ఎవరైతే నితిన్ అని ఉన్నాడో, నితిన్ అతనిది బైక్ తీసుకొని వీళ్ళు సీలేరుకి వెళ్ళేవాళ్ళు. అంటే ఆంధ్రాలో వైజాగ్ డిస్టిక్లోని, పాత వైజాగ్ డిస్టిక్లోని. అప్పుడు వాళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి గాంజా తెచ్చుకునే వాళ్ళు 10 కేజీస్ 15 కేజీస్ అట్లా. సో బైక్ మీదనే ఇక్కడికి వచ్చి ఇక్కడ కొంచెం వాళ్ళు సొంత కన్జంప్షన్కి పెడతారు. అట్లాగే మిగతా వాళ్ళు అక్కడ చుట్టుపక్కన వేరే ఎవరైతే ఉన్నారో తాగేవాళ్ళు వాళ్ళకి అమ్మేవాళ్ళు వీళ్ళు. సో ఈ యాక్టివిటీలో వాళ్ళు పాల్పడుతూ ఫస్ట్గా ఈ నెల 1వ తారీఖు రోజున అక్కడ సీలేరుకి వెళ్ళి అక్కడ నుంచి ఒక 10 గేళ్ళు గాంజా తెచ్చుకున్నారు. తెచ్చి అట్లాగే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అది కొంత వీళ్ళు తాగారు, మిగతా అక్కడ లోకల్లోనే అమ్మేసుకున్నారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు 19 తారీఖున మళ్ళీ అక్కడికి వెళ్ళారు. అప్పుడు వెళ్ళేటప్పుడు కూడా మిగతా ముగ్గురు వీళ్ళిద్దరికీ పేమెంట్ చేశారు. పేమెంట్ చేసుకుని అందరూ అట్లా డబ్బు కలెక్ట్ చేసినాక సీలేరుకి వెళ్ళి అక్కడ నుంచి పర్చేస్ చేసుకొని మిగతా ఇక్కడికి వాళ్ళు తీసుకున్నారు. తీసుకొచ్చినాక వీళ్ళు ఇద్దరు డివైడ్ చేసుకుని వీళ్ళు ఇద్దరు కూడా కలిసి మూడో ఆయన ఎవరైతే నితిన్ అని ఉన్నాడో, నితిన్ అతనిది బైక్ తీసుకొని వీళ్ళు సీలేరుకి వెళ్ళేవాళ్ళు. అంటే ఆంధ్రాలో వైజాగ్ డిస్టిక్లోని, పాత వైజాగ్ డిస్టిక్లోని. అప్పుడు వాళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి గాంజా తెచ్చుకునే వాళ్ళు 10 కేజీస్ 15 కేజీస్ అట్లా. సో బైక్ మీదనే ఇక్కడికి వచ్చి ఇక్కడ కొంచెం వాళ్ళు సొంత కన్జంప్షన్కి పెడతారు. అట్లాగే మిగతా వాళ్ళు అక్కడ చుట్టుపక్కన వేరే ఎవరైతే ఉన్నారో తాగేవాళ్ళు వాళ్ళకి అమ్మేవాళ్ళు వీళ్ళు. సో ఈ యాక్టివిటీలో వాళ్ళు పాల్పడుతూ ఫస్ట్గా ఈ నెల 1వ తారీఖు రోజున అక్కడ సీలేరుకి వెళ్ళి అక్కడ నుంచి ఒక 10 గేళ్ళు గాంజా తెచ్చుకున్నారు. తెచ్చి అట్లాగే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అది కొంత వీళ్ళు తాగారు, మిగతా అక్కడ లోకల్లోనే అమ్మేసుకున్నారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు 19 తారీఖున మళ్ళీ అక్కడికి వెళ్ళారు. అప్పుడు వెళ్ళేటప్పుడు కూడా మిగతా ముగ్గురు వీళ్ళిద్దరికీ పేమెంట్ చేశారు. పేమెంట్ చేసుకుని అందరూ అట్లా డబ్బు కలెక్ట్ చేసినాక సీలేరుకి వెళ్ళి అక్కడ నుంచి పర్చేస్ చేసుకొని మిగతా ఇక్కడికి వాళ్ళు తీసుకున్నారు. తీసుకొచ్చినాక వీళ్ళు ఇద్దరు డివైడ్ చేసుకున్నారు.